రాజేష్ ఒకవైపు ల్యాప్టాప్ బ్యాగ్ తో, ఒక చేతిలో ఫోన్, చెవుల్లో హెడ్ ఫోన్లు. పక్కనే ఓ ముసలివాడు తెల్ల ధోతి కట్టుకుని అతన్ని చూస్తూ మౌనంగా నిలబడతాడు. ముసలివాడు ముందుకు వచ్చి మాట్లాడటానికి ప్రయత్నిస్తాడు. రాజేష్ చేయితో వద్దు అని సిగ్నల్ ఇస్తూ ముఖం తిప్పుకుంటాడు. రాజేష్ ఫోన్లో చూసి షాక్ అవుతాడు. నాన్న, మిస్డ్ కాల్. ఆయన వెళ్లిపోయిన తర్వాత మాత్రమే నిజం తెలుస్తుంది. రాజేష్ భయంతో వెనక్కి తిరిగి చూస్తాడు. ఆయన కనిపించరు. రాజేష్ స్టేషన్లో చుట్టూ తిరుగుతూ వెతుకుతాడు. ఎక్కడా ఆయన ఉండడు. చివరికి ఒంటరిగా కూర్చుని ఫోన్ బిగించి పట్టుకుని కళ్లలో నీరు తెస్తాడు.